హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. చూస్తున్నారుగా ఎంత బాగుందో కరకరలాడే బొరుగులు వడలు. 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ 3, బొరుగులు, బొంబాయి రవ్వ. మనం చిన్నగా ఆనియన్ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నవి కట్ చేయండి. పెద్దవి కట్ చేస్తే పిల్లల నోట్లో పడతాయి, కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి మనం చిన్నవి కట్ చేసుకుంటే మనకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి 2 కప్పులు బొరుగులు వేసుకొని నానబెట్టాలి. వాటర్ పోసి నానబెట్టాలి. ఎక్కువ నాననివ్వకండి, ఎందుకంటే మెత్తగా అయిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదు. 2 కప్పులు బొరుగులు తీసుకున్నాం కదా, అదే కప్పుతో హాఫ్ కప్పు రవ్వ తీసుకోండి. అలాగే చిన్న మిక్సీ జార్లో మనం ఈ రవ్వని కొంచెం పెరుగుని చిన్నగా ఒక్కసారి తిప్పండి. అంటే మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అయితే మన కరకరలాడే వడలు సరిగా రావు. అందువల్ల ఒక్కసారి తీసుకోండి. మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా బొరుగులు, ఆ బొరుగులు తీసి కొంచెం వాటర్ లేకుండా గిన్నెలో పిండి వేసుకొని మనం మిక్సీ చేసుకున్నది కూడా ఈ బొరుగుల్లో వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెం మనకు తగినంత ఉప్పు, చిటికెడు అంటే చిటికెడే వేయండి. ఏంటంటే సోడా ఉప్పు. ఎందుకంటే నూనె పీలిస్తే చిన్నపిల్లలకి మంచిది కాదు, కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది. బాగా మిక్స్ చేయండి. అంటే నేను ఈ బౌలు చిన్నదిగా ఉంది, పెద్ద బౌల్లో తీసుకొని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్, ఈ పిండి బాగా మిక్స్ చేసామంటే మిక్స్ చేసిన దానివల్ల ఇవన్నీ కలుస్తాయి కాబట్టి టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది. మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకునింది మనం వడ వేసేలాగా ముద్ద రౌండ్గా రావాలి. రౌండ్గా వచ్చిందంటే చాలా బాగుంటుంది. మనకు రౌండ్గా వడ కూడా వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి అలాగే ప్యాన్ పెట్టుకొని నూనె పోసి మనకు కాలిందా లేదా అని చిన్నది కొంచెం అలా వేసామంటే బాగా ఉబ్బుతుంది, పైకి వస్తుంది. అలా మనం నూనె కాగిందనుకొని కొంచెం వడలు బాగా రౌండ్ చేసుకొని ప్యాన్లో సరిపడా అన్న వడలు వేయండి. ఎందుకంటే మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, అది తిరగవేయడానికి కూడా బాగుంటుంది. మనం అన్నీ కాలాక అలా తిరగవేస్తూ ఉంటే కాలింది లేనిది తెలుస్తుంది. బాగా చూడండి, ఎర్రగా అంటే మెరూన్ కలర్లో బాగా కాగుతాయి. ఇది మనం చిన్న మంట మీద కాల్చిన దానివల్ల వడ లోపల బాగా కాలుతుంది. కాలిన దానివల్ల మనకు కరకరలాడే వడ చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు మనం ఈ వడల్లోకి టమాటా రైస్ కానీ లేదా వేడి వేడి అన్నం కానీ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటాయో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒక పట్టు పడదాం రండి. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం సుమ ఇంటి వంట ఛానల్ని ఫాలో చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.